అయితే ఆనంద్, మీరు అప్పట్లో బాగా ఈ అంటే బిర్యానీ పాయింట్స్, లేకపోతే ఇరానీ చాయ్ హోటల్స్, అలాగే గోకుల్ చాట్, పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ హైదరాబాదీ లైఫ్ అండ్ ఎస్పెషల్లీ క్రికెటర్స్ లైఫ్. ఎందుకంటే అప్పుడు న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ ఏం లేవు, నథింగ్. చాలాసార్లు బనానాస్ తిని ఆడాం మేము మ్యాచెస్. ఓన్లీ న్యూట్రిషన్ వాజ్ బనానాస్. లంచ్లో మా మేనేజరు ఒక్కొక్కరికి 4 బనానాలు ఇచ్చేది అంతే. దట్ ఈస్ ద ఫుడ్ వీ హ్యాడ్. ఆ ఫుడ్తో క్రికెట్ ఆడాం. ఇప్పుడేంటి మొత్తం అంటే టోటలీ డిఫరెంట్ ఇప్పుడు. సో ఈ బిర్యానీలు, ఇరానీ చాయ్, అది లక్షల లీటర్లు ఉంటాయి నా బాడీలో. సో దెన్ పాపులర్ ఏంటంటే అప్పుడు దోశ, ఇడ్లీ అప్పుడప్పుడే వస్తున్నాయి ఆ టైంలో. జస్ట్ అంటే ఇంట్రెస్టింగ్గా, అరే కొత్తది ఏదో బాగుందని. దెన్ రోటీ, దెన్ బిసిబెల్లి బాత్ ఒకటి. అది చాలా రోజులు మేము, ఎందుకంటే స్టమక్ ఫిల్లింగ్ అది. ఒక బిసిబెల్లి బాత్ తింటే మీకు యూ విల్ రన్ ఫర్ ద డే లాగా. సో దట్ యూస్ టు బి ఆ పాపులర్ డిషెస్. నేను ఒకటి విన్నాను, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ అయ్యాక మీరు చాలా ఇమోషనల్గా కొంచెం ఎఫెక్ట్ అయ్యారని, లిటిల్ బిట్. అంటే గోకుల్ చాట్ బికాస్ మీకు అసోసియేటెడ్ విత్ గోకుల్ చాట్ రెగ్యులర్గా. ఇప్పుడు అటు సైడ్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అందరం, లేకపోతే హ్యాబిట్స్ వరకు వెళ్తే చల్ రే గోకుల్ చాట్ తక్ జాకే ఆయేంగే అని అట్లా ఉండేది. నిజాం కాలేజ్లో కూడా అందరం కలిసి గోకుల్ చాట్ పాపులర్. అది హైదరాబాద్ జాయింట్గా, అంటే చాట్ తినాలంటే గోకుల్ చాట్. లిబర్టీ ముందు ఒకటి మిర్చి బండి ఉండేది, గుర్తుందా? ఐ రిమెంబర్. మిర్చి తినాలంటే ఆ మిర్చి బండి, ఆ లిబర్టీ వెళ్ళాలి. అటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి కనెక్టెడ్. అతన్ని ఏమాడు పాపం, కానీ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద టేస్ట్ ఆఫ్. ఎవరు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ టేస్ట్ ఇప్పటివరకు ఆ మిర్చిలో రాలేకపోయారు. దట్ ఈస్ వన్. నారాయణగూడ తాజ్ ఈజ్ వన్. సో దెర్ ఆర్ సమ్ పాయింట్స్. అప్పుడు చాలా పాపులర్. అవును. సో గోకుల్ చాట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. గోకుల్ చాట్ మీరు రెగ్యులర్గా వెళ్ళటం, అక్కడ చాట్ తినటం, ఆ తర్వాత వెన్ దట్ బాంబ్ బ్లాస్ట్ హ్యాపెండ్, అప్పుడు మీరు యువర్ ఇన్ ది డిపార్ట్మెంట్ పోలీస్. అవును. సో యూ యాక్చువల్లీ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. యూ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒకటి ఏంటంటే డిపార్ట్మెంట్గా యూ హ్యావ్ మీ బాధ్యత నిర్వర్తించాలి, బట్ ఇమోషనల్ కనెక్ట్ ఒకటి ఉంది. అవును. అప్పుడు జస్ట్ నేను ఆ టైంలో నేను విజయవాడలో ఉన్నాను. లుంబిని బ్లాస్ట్ అయినప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నాను. సో లుంబిని కూడా మాకు క్లోజే, మా ఇంటి దగ్గర అది. అంటే ఆదర్శ్ నగర్ నుండి జస్ట్ వాక్ చేస్తే లుంబిని పార్క్. మా మదర్ మార్నింగ్ వాకింగ్ చేసేది అక్కడ. ట్యాంక్ బండ్ ఇవన్నీ చిన్నప్పుడు స్విమ్మింగ్ చేసేది మేము ట్యాంక్ బండ్, హుస్సేన్ సార్ లేక్లో. సో అటువంటి గుర్తులు కదా. సో గోకుల్ చాట్ కూడా, అరే లుంబిని పార్క్ అది కూడా క్లోజే టు మై హార్ట్. గోకుల్ చాట్లో పెట్టడం ఏంటి, ఇవి కూడా అంటే నేను కూడా అక్కడ ఎన్నిసార్లు వెళ్ళాను కదా. సో ఆడ లక్కీ ఎస్కేప్ అదొకటి. అంటే నేను ఉన్నప్పుడు జరిగితే ఏం జరిగేది, హైదరాబాద్ చనిపోయారు, ఇదేంటి బ్లాస్ట్ ఏంటి, హైదరాబాద్లో బ్లాస్ట్ ఏంటి అంటే చాలా ఇమోషనల్గా. అంటే హైదరాబాద్ కూడా టెర్రరిస్ట్లో వచ్చేసింది ఆ ఫీలింగ్. అంటే ఇక మన ఫ్యూచర్ ఏమవుతుందో అని ఒక పోలీస్ ఆఫీసర్గా. అండ్ ఇమోషనల్గా చైల్డ్హుడ్ ఇమోషనల్ కనెక్ట్ ఒకటి. సో డెఫినెట్లీ యుల్ ఫీల్ బ్యాడ్. దిల్సుఖ్ నగర్లో జరిగినప్పుడు కూడా, దిల్సుఖ్ నగర్ చుట్టాలు చాలామంది ఉంటారు. అంటే ఊరి నుంచి మైగ్రేట్ అయ్యి అంత దిల్సుఖ్ నగర్ చుట్టే సెటిల్ అయ్యారు. సో అది కూడా అప్పుడు కూడా ఎఫెక్ట్ అయింది. 2012లో జరిగింది అది. అరే దిల్సుఖ్ నగర్లో అంటే ఇట్స్ ఓల్డ్ ప్లేసెస్ ఇవన్నీ హైదరాబాద్కి సంబంధించినవి. సో మీ అదర్ ఇంట్రెస్ట్ ఏంటి ఆనంద్, అదర్ దెన్ అకాడమిక్స్, క్రికెట్? టెన్నిస్ ఆడుతుంటాను. అంటే ఇది కాకుండా బేసిక్లీ రీడింగ్, అంటే న్యూస్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ న్యూస్ ఈవెంట్స్, అది హాబీ. కానీ ఈ క్రమంలో ఈ జాబ్లో రీడింగ్ హ్యాబిట్ కొద్దిగా తగ్గింది. బట్ ఈవెన్ నౌ ఏదైనా స్పెషల్ బుక్స్ వస్తే ఎఫర్ట్ చేసి చదువుతాను. అంటే ఈ ఫిక్షన్ సంబంధించినవి. బట్ టైం కొద్దిగా ఇట్స్ అ కన్స్ట్రెయింట్. కానీ న్యూస్ పేపర్ రీడింగ్, కీపింగ్ ట్రాక్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్. దెన్ ఇది కాకుండా ఐఎమ్ అ మ్యూజిక్ లవర్. అంటే మా ఫ్యామిలీ అంతా మ్యూజిక్, మూవీ బఫ్స్, మ్యూజిక్. సో లేటెస్ట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు లేటెస్ట్ సింగర్స్ యూట్యూబ్లో చూసుకోవడము. దెన్ పిల్లలు వింటుంటారు, అది విని ఇదేంటి ఎవడు ఇతను కేటీ పెర్రీ అంటారు,
మళ్ళీ ఇది అంటారు, జస్టిన్ బీబర్ అంటారు. సో You also follow the flow. మైకిల్ జాక్సన్ గ్రూప్ కదా మేము, అంటే ఫ్యాన్స్ ఆ టైప్లో 80s 1980s. సో మైకిల్ జాక్సన్ ఈస్ ద కింగ్ ఆఫ్ మ్యూజిక్. సో అతన్ని ఎవరు టచ్ చేయలేరు, బట్ దే ఆర్ వెరీ గుడ్ సింగర్స్ ఇన్ తెలుగు. కారుణ్య అండ్ సో మెనీ తెలుగు సింగర్స్. ఇప్పుడు కొత్త వీళ్ళు ఇండియన్ ఐడల్, అది ఇండియన్ ఐడల్ అది కాంపిటీషన్స్ గెలిచి వచ్చిన వాళ్ళు, హేమ్ అండ్ దెన్ సిట్ శ్రీనివాస్ అనే వెరీ అంటే తమిళ్ సింగర్ బట్ విత్ వెరీ స్వీట్ వాయిస్. ఆఫ్ లైట్ నేను కార్లో కూర్చోగానే ఫస్ట్ థింగ్ ఐ స్విచ్ ఆన్ ఇస్ FM. ఓకే, అండ్ లిసన్ టు సాంగ్స్ 98.3 ఒకటి, 91.1, దెన్ ఈ మధ్య ఒకటి రేడియో మిర్చి హిందీ ఛానల్ స్టార్ట్ అయింది. సో దీంట్లో ఐఎమ్ ట్రావెలింగ్ కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్, టెన్నిస్ వెళ్తూ, క్రికెట్ వెళ్తూ అండ్ ఆఫీస్ వెళ్తూ, ఆల్ ద సాంగ్స్ ఐఎమ్ అప్ టు డేట్. మీరు పాడతారా? నేను పాడను. నేను పాడితే అందరు పారిపోతారు. అసలు పాడరా లేకపోతే అసలు హమ్మింగ్ చేసుకుంటాను, బట్ ధైర్యం లేదు. అంటే అది స్టేజ్ ఫియర్ ఏంటో, బట్ స్పీచెస్ ఇవ్వడం. లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో బాగా హమ్ చేసే పాట ప్రాబ్లం ఏంటంటే లిరిక్స్ ఒక్క వర్డ్ కూడా గుర్తు. అందుకే నేను లిరిక్స్ వద్దు మాకు. ఈ మధ్య కాలంలో మీరు బాగా వింటున్న పాట, లేటెస్ట్ గా హమ్ చేసుకునే పాట వద్దులేండి. ఐ లీవ్ దట్ టు మై వైఫ్. షీ ఈజ్ అ ట్రైన్డ్ గజల్ సింగర్ అండ్ అయితే ఓకే. I don't want to go into సో సినిమాలు మాత్రం చూస్తారు రెగ్యులర్ గా? అంటే ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవ్వగానే చూస్తారా లేకపోతే ఫ్రైడే సాటర్డే సండేలో? ఆ షెడ్యూల్ బట్టి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ అందరూ ఫ్రీ ఉండాలి, అవైలబుల్ ఉండాలి. అండ్ లాస్ట్ నేను చూసింది ఫిదా, కానీ ఇప్పుడు అర్జున్ రెడ్డి అని అందరు చెప్తున్నారు బాగుంది ఇది అదని. కొంతమంది బాగాలేదని, అంటే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, చూడాలని ఉంది. పిల్లలు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్తో చూసేశారు. అండ్ మై వైఫ్ లెఫ్ట్ హై అండ్ హై. యూజువల్లీ మేము 4 వెళ్తాం మూవీకి. పిల్లలు ఏమన్నారు అర్జున్ రెడ్డి చూసి? ఇద్దరు కూడా చాలా బాగుంది అన్నారు. అంటే డిఫరెంట్గా ఉంది, చూడాలి మీరు అంటే. మా వైఫ్ అంటుంది అంతా డ్రగ్స్ ఇవే ఉన్నాయి, నేను చూడను అంటుంది. అంటే మళ్ళీ నేను ఒక్కనే ఎట్లా వెళ్ళాలి, నేను వెళ్ళాను కదా. సో మేబీ 2 daysలో ప్లాన్ చేసి, ఈ హాలిడేస్ ఉన్నాయి రేపటిలో, గణేష్ నిమజ్జనం ఇదంతా. సో జనరల్గా సినిమాలు రిలీజ్ అవుతే నేను గణేష్ నిమజ్జనం 12 years చేశాను. డీసీపీగా, సైబరాబాద్ సిపిగా, ట్రాఫిక్లో. ఫస్ట్ టైం ఐ విల్ బి స్పేర్డ్ ఆఫ్ దట్ డ్యూటీ. You're missing it. Not missing it, I'm happy. సినిమా చూస్తాను, అర్జున్ రెడ్డి సినిమా చూస్తారా? ఓకే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch